ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టే వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుందంట. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి కనుక గత 3 ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటే తన గత 3 ఏళ్ల యావరేజ్ ఇన్కమ్ కి 10 రెట్ల మొత్తాన్ని తన ఫ్యామిలీకి ప్రభుత్వం చెల్లించాలంట. మోటార్ వెహికల్ చట్టం 1988లోని సెక్షన్ 126లో ఇలాంటి నిబంధనలు ఉన్నాయని, అలాగే 2013లో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఒకటి ఇచ్చిందని క్లెయిమ్ చేస్తున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు దీని వెనక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మోటార్ వెహికల్స్ చట్టం 1988లోని సెక్షన్ 126లో గానీ 2013 సుప్రీంకోర్టు తీర్పులో గానీ వైరల్ పోస్ట్ లో చెప్తున్నట్లు ఎటువంటి నిబంధనలు లేవు. అందులో కేవలం పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో, దానికి ఎవరు అర్హులో అనే విషయాల గురించే మాత్రం ప్రస్తావన ఉంది. అంతేగాని ఎంత పరిహారం చెల్లించాలని ఎక్కడా ఇవ్వలేదు. నిజానికి 1988 మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం యాక్సిడెంట్ లో వ్యక్తి మరణించినప్పుడు లేదా శాశ్వత వైకల్యం కలిగినప్పుడు ప్రమాదానికి కారణమైన వెహికల్ ఓనర్ ఆ చట్టంలోని సెక్షన్ 140 ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టానికి 2019లో తెచ్చిన సవరణల ప్రకారం యాక్సిడెంట్ లో వ్యక్తి మరణిస్తే 5 లక్షల రూపాయలు, తీవ్ర గాయాలైతే 2.5 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అమౌంట్ కనుక నచ్చకపోతే సెక్షన్ 149లో పేర్కొన్నట్లు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా ఒక సెటిల్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి వైరల్ పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ ఫేక్. ఇలాంటి కట్టుకథనాలపైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.